జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఆషామాషీ నేత కాదు. నిజం చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఓ మహాశక్తి. మరోవైపు సినీ గ్లామర్ పుష్కలంగా ఉన్న లీడర్. ఆయన చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కోరుకుంటే తప్ప ఆయన దగ్గరకు వెళ్లేందుకు ఎంతటి పెద్ద నాయకుడు కానీ కార్యకర్త కానీ ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఇటీవల ముద్రగడ పద్మనాభం కూడా అదే చెప్పారు. పవన్ ని తాను ఎప్పుడూ కలవలేదన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చెప్పారు. తాను చిరంజీవిని కలిశాను తప్ప పవన్ ని ఎప్పుడూ కలవలేదు కదా, చూడలేదు అన్నారు. పవన్ చుట్టూ ఒక బలమైన భద్రతా వలయం ఉంటుంది. ఆయన పొలిటీషియన్ కంటే ముందు సూపర్ స్టార్. ఆ సెక్యూరిటీ చుట్టూ ఒక కవచం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో జనసేనాని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు టీడీపీ నేత వర్మ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన పవన్ బస చేసే ప్రాంతానికి వస్తే చాలా ప్రయత్నం చేసిన తర్వాతనే లోపలికి వెళ్తారు. అంతలా టైట్ సెక్యూరిటీతో ఉండే పవన్ మీద కిరాయి మూకల దాడి చేయడం అన్నది జరుగుతుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఏపీలో 3వ ప్రాంతీయ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్న పవన్ పిఠాపురంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగారు. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పని చేస్తాను. సో నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మొన్న పార్టీలో మన సెంట్రల్ హాల్లో చెప్పాను, మన పార్టీ కేంద్ర కార్యాలయంలో. నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను. నేను ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను. నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లిలో తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను, అంతే. చేయి చాచి అడుగుతాను భగవంతుని. మళ్ళీ అలాగే నేను ఈరోజు 2 సార్లు కోరుకున్నాను భగవంతుని. ఎప్పుడు భగవంతుని కూడా నా కోసం ఎప్పుడు కోరుకోను. వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న, ఒక హిట్ అన్న, నీకు హిట్ లేదు, మేము చచ్చిపోతాం, రోడ్ల మీద తిరగలేకపోతున్నాం అన్న. అప్పుడు ఒక్కసారి కోరుకున్నా భగవంతుని, నా కోసం కాదు కానీ తండ్రి, నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వ, నేను చచ్చిపోతాను, వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతుందని అడిగాను, తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించావు, మా వాళ్ళు చంపేస్తాను నన్ను అనుకుంటే, ఆ అడిగినందుకు కోరికగా పిఠాపురం నన్ను పిలిచింది. పిఠాపురం అందుకే చెప్తాను, నేను రుణగ్రస్తుడిని పిఠాపురానికి. తనను కలిసే వారిలో కిరాయి మూకలు ఉన్నాయని పవన్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తనపైన, తన సెక్యూరిటీ పైన బ్లేడ్లతో దాడి చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు జనసేనాని. అందుకే ప్రత్యర్థి పార్టీ పన్నాగాలకు జాగ్రత్తగా ఉండాలని వైసీపీ మీద ఇండైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేశారు. కంపల్సరీగా ప్రోటోకాల్ పాటించాలన్నారు. ఇక తనను కలిసే వారితో ఫోటోలు దిగడానికి సిద్ధమని చెప్పారు పవన్. ఇవన్నీ ఓకే, కానీ పవన్ మీద సన్నని బ్లేడ్తో దాడులకు తెగబడ్డానికి కిరాయి మూట సిద్ధంగా ఉందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జనసేనాని అంటే ఎంతో ఇష్టపడే అభిమానులు వేలాదిగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆకతాయి పని చేసినా తప్పించుకోవడం అసాధ్యం. అలా దుస్సాహసం ఎవరైనా చేసినా వారిని పోలీసులకు పట్టించేలోగానే పవన్ వీరాభిమానుల చేతిలో తగిన శాస్తి కూడా జరుగుతుంది. ఇవన్నీ తెలిసి ఎవరూ పవన్ జోలికి వెళ్లరు. అయితే పవన్ కి ఏమైనా సంకేతాలు వచ్చి ఉండాలి, లేక ఏదైనా ఇంటెలిజెన్స్ హెచ్చరికలైనా అయి ఉండాలి. లేకపోతే అలా ఆయన అనరు కదా. ఏదేమైనా పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి పనులు ఎవరు చేసినా ఏరి కోరి ప్రమాదంలో పడినట్లేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.